హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతిని. ఇవాళ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా దూదిలాగా పువ్వులలాగా హోటల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దామండి. అందరూ ఇడ్లీలు చేస్తారు కామన్గా, కానీ కొన్ని టిప్స్ తెలిస్తే మాత్రం వదలకుండా తింటారు, వదలకుండా చేస్తారనమాట. దూదుల్లా రావాలి, పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి, మనకి రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మిక్సీలో వేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి, అదే గ్రైండర్లో వేసుకుంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, పిండి వేసుకోవడం వల్ల రవ్వ క్వాంటిటీ అనేది గ్రైండర్లో మిక్సీకి వేరువేరుగా ఉంటుందా, ఈ డౌట్స్ అన్నిటికీ క్లియర్గా ఇవాళ వీడియో అనేది చేయాలనుకుని చేస్తున్నానండి. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో టిప్స్ తోటి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ ఇడ్లీ దూదిలా లేదా పువ్వులా ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఇవాళ చూపిస్తాను. అంతేకాకుండా 3-4 డేస్ అయినా కూడా పిండి అనేది పులుపు రాకుండా ఎంతో ఫ్రెష్గా కమ్మటి ఇడ్లీ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎన్నో టిప్స్ని తప్పకుండా తెలుసుకోండి. ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి నేను పప్పుని, మినప్పప్పుని. ఇలా ఫ్రెష్ పప్పు అయితే తీసుకోవాలి, ఓల్డ్ పప్పు అయితే ఒదగదండి, పిండి అనేది ఒదగదనమాట. ఇలా కొత్త పప్పునైతే తీసుకోవాలి, లేదా పొట్టు ఉన్న పప్పునైనా తీసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ పప్పు 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి నేను. మనం 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ రవ్వనైతే వేసుకోవాలి, అది మిక్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే. అదే లేకుండా మనం గ్రైండర్లో కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే 1 గ్లాస్ పప్పుకి మనం 4 గ్లాసెస్, మనం ఏ దాంతోటైతే ఏ గ్లాస్ క్వాంటిటీతో అయితే మనం 3 గ్లాసెస్ తీసుకుంటామో అదే గ్లాస్ క్వాంటిటీకి గ్రైండర్లో చేసుకున్నట్లయితే 4 గ్లాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం 3 అవర్స్ నానపెట్టుకోవాలండి. 3 అవర్స్ తర్వాత మనం ఈ గ్లాస్తో తీసుకుంటున్నాం కాబట్టి పప్పునైతే అదే గ్లాస్తో 3 గ్లాస్ రవ్వనైతే మనం వాడుకోవాలన్నమాట, యూజ్ చేసుకోవాలి. నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. మార్కెట్లో దొరికే ఏ రవ్వ అయినా సరే అండి, రవ్వ అనేది చాలా సన్నగా ఉండేలాగా చూసుకోండి. చాలా సన్నగా ఉండే రవ్వ అయితే బాగా ఒదుగుతుంది అన్నమాట పిండి అనేది. ఈ టిప్ని అయితే అందరూ బాగా పాటించండి ఫ్రెండ్స్. రవ్వ అనేది సన్నగా ఉందా లేదా దొడ్డుగా ఉందా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని మరి పిండిలో అయితే ఇడ్లీలో వేసుకోవాలి. ఇది పిండి కన్సిస్టెన్సీ అనేది రవ్వలోనే ఉంటుందండి. రవ్వ అనేది మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే పిండి అనేది దూదిలా ఎంతో పువ్వులలాగా బాగా వస్తుంది. దగ్గర అయితే ఏ కంపెనీ అయితే అవైలబుల్గా ఉందో రవ్వ బ్రాండ్, ఆ కంపెనీని అయితే తీసుకోండి. జస్ట్ అది సన్నగా ఉందా లేదా దొడ్డుగా ఉందా మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వనైతే నానబెట్టుకోవాల్సిన పని లేదండి. రవ్వ మునిగే వరకు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. 1-2-3 టైమ్స్ ఇలా బాగా రుద్దుకొని రవ్వని మనం బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న రవ్వని 2 మినిట్స్ పాటు ఇలా బాగా రుద్దుకొని 2 మినిట్స్ వదిలేయాలి. ఎందుకంటే ఆ రవ్వ అనేది కిందికి పోతుంది, వాటర్ కన్సిస్టెన్సీ అంతా టోటల్గా పైకి వచ్చే వరకు ఇలా 2 మినిట్స్ రుద్దుకొని వదిలేసిన తర్వాత మనం క్లీన్ చేసి వాటర్ అనేది పడేసుకోవాలండి. లేదా వాటర్తో పాటు రవ్వ కూడా పోతుందన్నమాట. సెకండ్ టైం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా పైకి కిందికి అనుకుంటూ బాగా రౌండ్ షేప్లో మనం చేతిని తిప్పుకుంటూ రవ్వను అనేది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా నిండుగా పోసుకొని కలుపుకోవాలండి. రవ్వలో ఉండే ఏదైనా ఉన్నా సన్నది ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. బాగా డ్రై చేసుకోవాలండి. వాటర్ అస్సలు లేకుండా మనం రవ్వనైతే ఇలా ఉంచుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఉన్నా సరే పిండి అనేది కరెక్ట్గా కుదరదన్నమాట. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత ఇప్పుడు మనం పిండి పట్టేసుకుంటున్నామండి. మినప్పప్పు చూసారా ఎంత బాగా నానిపోయిందో. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఈవినింగ్ టైం కనుక ఇడ్లీకి వేసుకోవాలి అని గుర్తొచ్చినట్లయితే కొంచెం వేడి వాటర్లో మనం ఇలా మినప్పప్పు నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుందండి. అప్పుడు మిక్సీ చేసుకున్నా సరిపోతుంది. లేదు మధ్యాహ్నమే నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఇలా నీట్గా బాగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. మిక్సీలో అయితే మనము పిండి క్వాంటిటీ 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మిక్సీలో పట్టేటప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ పట్టేసుకోవాలి. అప్పుడే పిండి కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఆ రవ్వలో, అస్సలు వాటర్ లేని రవ్వలో మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ కొంచెం వాటర్ ఉన్నా సరే ఆ రవ్వని మనం
ఇప్పుడు పిండిని ఏ విధంగా వేస్తున్నామో, పిండి వేరే బౌల్లో వేసుకొని రవ్వని ఇలా పిండుకుంటూ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అసలు వాటర్ లేవు కాబట్టి నేను వాటర్ అంతా డ్రై చేసేసాను కాబట్టి డైరెక్ట్గా రవ్వలో పిండిని వేశాను. ఈ టిప్ని అయితే ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ. సో ఇప్పుడు ఈక్వల్గా బాగా ఈవెన్ కన్సిస్టెన్సీలో మనం పిండిని అలాగే రవ్వను రెండిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి బాగా ఒదుగుతుందండి. ఇలా ఈవెన్గా కలుపుకున్న పిండిని ఒక నైట్ అంతా మూత పెట్టేసుకొని బాగా నాననివ్వాలి. ఆ రవ్వ అనేది 1 నైట్ అంతా నానపెట్టుకుంటే ఒదుగుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఒదిగిపోయిందో పిండి అంతా కూడా ఎయిర్ బబుల్స్ తోటి ఇలా పొంగిపోతుంది అనమాట. ఇలా పొంగినట్లయితే మనం తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత యూస్ఫుల్గా ఉంటుంది ఈ డేకి అంటే ఈ రోజుకి సరిపడా ఒక బౌల్లో మనం పిండిని అయితే వేసుకొని ఆ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిలో మనం ఇప్పుడు వేసుకుంటున్న పిండి అనేది ఫ్రెష్గా ఉండే పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేసుకుంటున్న పిండిలో లైట్గా సోడా వేసుకోవాలండి. వంట సోడా లైట్గా వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడుండే పిండిలో అంతా పిండిలో కనుక వేసుకుంటేనేనండి పుల్లగా అయిపోయేది. సో మనం ఎంత కన్సిస్టెన్సీ పిండి తీసుకోవాలో దానికి సరిపడా పిండిలో మాత్రమే ఇలా కలుపుకున్నట్లయితే పిండి అనేది మిగిలిన పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎన్ని రోజులైనా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా స్టీల్వి ఉంటాయి కదండి, స్టీల్ ప్లేట్స్లో అయితే ఇలా లైట్గా ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది కంఫర్ట్గా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేనైతే ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. బ్రష్తో ఇలా జస్ట్ అలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సిల్వర్ ప్లేట్స్ కనుక ఉన్నట్లయితే వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి, ఆయిల్ అవసరం లేదనమాట. వాటర్ క్లాత్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది. సిల్వర్ ప్లేట్స్ అయితే, స్టీల్ ప్లేట్స్ అయితే ఇలా మనం ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. 6 ప్లేట్స్ ఉంటాయి కాబట్టి అన్ని ప్లేట్స్కి ఇలా నీట్గా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి, ఆ బ్యాటర్ని మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్క హోల్లో 4 హోల్స్ కాబట్టి 4 హోల్స్లలో అస్సలు వాటర్ వేయకూడదండి. ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి. వాటర్ వేస్తే మాత్రం అస్సలు బాగుండదు, బురదలాగా మెత్తగా వస్తుందండి. అంటే గట్టిగా అక్కడక్కడ మెత్తగా అలా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్గా ఉండదు. ఇలా మనం ఏ విధంగా మనం తీసుకుంటున్నామో అసలు వాటర్ వేయకుండా జస్ట్ లైట్గా సోడా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఆయిల్ ప్లేట్స్లలో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్స్లలో ఇలా అన్ని ప్లేట్స్కి మనం పిండిని అనేది అప్లై చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న పిండిని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, ఇడ్లీ కుక్కర్లో మనం ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసుకొని టోటల్ ప్లేట్స్ అన్నిటికీ ఇలా పెట్టేసుకున్న ప్లేట్స్ని మనం ఇడ్లీ కుక్కర్లో వేసుకున్నట్లయితే 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. చాలామంది 5 మినిట్స్ వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇలా ప్లేట్స్ పెట్టేసుకుంటారు. అలా అవసరం లేకుండా ఒక 1/2 లీటర్ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒక 1/2 లీటర్ వేసుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. లేదా మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకున్నా సరిపోతుంది ఇడ్లీ. ఇలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉడికించుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఈ ఇడ్లీ కుక్కర్ని అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇప్పుడు పెట్టేసుకొని నేను చూపిస్తాను, ఒక్కసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మంటను మాత్రమే చూపిస్తున్నాను. లో ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకొని ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఒకసారి మనం ఇడ్లీని అయితే చూద్దామండి. ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ అనేది.
చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇడ్లీ. ఇప్పుడు మనం ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఒక్కొక్కటిగా తీస్తున్నాను. ఒకసారి ప్లేట్లో కూడా మనం వేసుకుందాం. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఒక్కొక్క ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత సాఫ్ట్ టెక్చర్తో పర్ఫెక్ట్ ఇడ్లీ, దూది లాంటి ఇడ్లీ హోటల్ స్టైల్లో ఎంత చక్కగా కుదిరాయో కదా. సో మీకు ఇలా చేసుకోవాలి, పర్ఫెక్ట్ ఇడ్లీ కావాలి, ఇంకా ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి లేదా నాతో ఏమైనా షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు రావచ్చండి డౌట్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి తీసి కూడా చూపిస్తాను. చాలా చక్కగా కుదిరాయి ఇడ్లీ అయితే. నేను ప్రతిరోజు ఇలాగే చేస్తానండి. ఇడ్లీ చేసిన ప్రతిసారి ఈ విధంగానే చేసుకుంటానన్నమాట. మీరు ఏదైనా తప్పు చేసిన, పొరపాటు పడి చేసిన, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. పువ్వుల లాంటి ఇడ్లీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే, పెళ్ళైన కొత్తవారు కానివ్వండి, అసలు తెలియని వారు కానివ్వండి, టిప్స్ తెలియని వారు, ఏదైనా పొరపాటు చేసిన వారు, అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందనే ఈ వీడియో తీశానండి. ఇడ్లీ చేసేవాళ్ళు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు, కానీ కొన్ని టిప్స్ అనేది చాలా తక్కువ మందే పాటిస్తారు. సో వీడియో అందరికీ నచ్చినట్లే ఉంటుంది. వీడియో నచ్చితే మన వీడియో అందరికీ షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ మన ఛానల్ని లైక్ చేస్తూ ఫాలో చేయండి.